అయితే ఒక దినం వచ్చింది. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రాజులంత నుంచి కబురు వచ్చింది. పిల్లారా, ఆ కబురు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు తనలో వచ్చిన సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరూ దేశమంతా గుర్తించేటట్టుగా దేవుడే ప్రత్యక్షపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు మాత్రమే చేశాడు. మరి యోసేపు ఎప్పటి నుంచో ఆ కళలకు భావాలు చెప్పేటట్టు ఉంది కదా. ఆల్రెడీ చెరసాలలో ఒక వ్యక్తికి చెప్పి ఉన్నాడు కదా. ఆ కళ నెరవేర్పు జరిగి ఉంది కదా. మరి ఎందుకు ఆ రోజు దేవుడు అతన్ని రివీల్ చేయలేదు? కాదు. దేవుడు నిన్ను నన్ను లోకానికి మనం ఏమైనామో రివీల్ చేయాలంటే ఒక సమయం కాదు. ఆయన ప్రతిదానికి సమయాన్ని చూస్తారు కనుక ఒక దినం రాగానే అసలు యోసేపు ఎవరో రివీల్ చేయబడింది. అది ప్రత్యక్షపరచబడ్డాక, తనలో ఉన్న జ్ఞానము ప్రత్యక్షపరచబడ్డాక తను చెరసాలలో ఉండలేదు కానీ సింహాసనంలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవుడే యోసేపును అప్పటిదాకా దాచి ఉంచాడు. దేవుడే యోసేపును అప్పటిదాకా మరుగు చేశాడు. పిల్లారా, ప్రారంభంలో తన ఎవరో ఏమవుతున్నాడో చెప్పినా కూడా గుర్తుపట్టలేదు అన్నదమ్ముడు. కానీ దేవుడు తన సమయంలో అతన్ని ప్రత్యక్షపరిచినప్పుడు ఎవరూ కాదనలేకపోయారు. అంతేకాదు, సింహాసనాన్ని దేవుడు ఎక్కించేశాడు. యోసేపును చెరసాలలోని దీనస్థితిలో నుండి, ఒక కరెక్ట్ ఐడెంటిటీ కూడా లేదని బాధపడుతున్న స్థితిలో నుండి ఒక్కసారిగా దేవుడు ఉద్ధరించాడు, లేవనెత్తాడు, ఒక హైయర్ అథారిటీ అనుగ్రహించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానికి ఎవ్వరు కాదనలేదు, ప్రతి ఒక్కరూ అంగీకరించగలిగారు. అర్థమైందా? అలాగున దేవుడు నీలో సామర్థ్యం ఉంచాడు. కానీ దేవుడు ఇప్పుడు వరకు నేను దాచిపెట్టాడు. తన అంపుల పొదిలో దాచిపెట్టాడు. తన అరచేతిలో నేను కప్పి ఉంచాడు. ఆయన సమయం వరకు మాత్రమే. నిన్ను నన్ను బాధ పెట్టాలని కాదు, కానీ తన సమయంలో మాత్రమే నీవు ఏమై ఉన్నావో, ఎందుకు భూమి మీదకి పంపబడ్డావో, ఎవరి నిమిత్తమో నువ్వు నియమించబడ్డావో, అది ఈ లోకానికి, ఆ ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలని ఒక సమయం ఉన్నది కనుక నీ అంతటా నువ్వు తెలుసుకోవడం ప్రయత్నం చేసినా ఎవరు నమ్మరు. అయితే దేవుడు రివీల్ చేసినప్పుడు దాన్ని ఎవరు కాదనలేరు. అట్టి రీతిగా సడన్ గా దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. నాకు దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన మాట, అది మీకు రోజు తెలియజేస్తున్నాను. యోసేపు చెరసాలలో ఉంటే ఏ రోజు రాజు కబురు వస్తుందో తెలియదు ఆయనకి. సడన్ గా అతనికి కబురు వచ్చింది. దేవుడి చిత్తము నెరవేర్పు జరిగేటువంటి ఆ సమయం చెరసాలలో ఉండగానే వచ్చేసింది. దీనస్థితిలో ఉండగానే వచ్చింది. అది యోసేపు ఊహించకుండానే వచ్చేసింది. ఈ రోజున ఎప్పుడో అనుకుంటున్న కార్యాలు నీ జీవితంలో నా దేవుడు సడన్ గా చేయబోతున్నాడు. ఓ హల్లెలూయా. సడన్ గా నీకు బ్రేక్ త్రూ రాబోతుంది. సడన్ గా నీ జీవితంలో దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. సడన్ గా నీ వండర్స్ ని చూడబోతున్నావు. సడన్ గా దేవుడు నీకు కొత్త మార్గాన్ని తెరవబోతున్నాడు. I speak breakthrough in your life right now in the name of Jesus. I speak miracle in your life in Jesus' name. I speak wonders in your life today in the mighty name of Jesus. I speak open the new door in the name of Jesus. Hallelujah. Oh, hallelujah. Hallelujah. దేవుడు సడన్ గా ఈ కార్యాలు చేయడం ద్వారా దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. ఒకసారిగా God will lift you up. God will exalt you. God will elevate you. Hallelujah. God will glorify you. God will honor you. Let God glorify you.
దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. ఆ మహిమపరిచేది కూడా తన మహిమ కోసం మాత్రమే అని మరిచిపోవద్దు. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యంగా ఈ మాట వింటున్న వారిలో కొన్ని తిరస్కారాలు కలిగి ఉన్నారు. తిరస్కారము పొందిన వారిని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. తిరస్కరి